ఆర్టీసీ బస్సులు అయితే అసలు ఆపట్లేదు. పోలీసులు అయితే అస్సలు పట్టించుకోవట్లా. మేము ఇక్కడ 2 hours నుంచి నిల్చున్నాం. ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నా అండ్ బెంగళూరులో ఉన్నా, నేను ఎప్పుడు ఇలాంటిదైతే చూడలేదు. నేను వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్నాను. ఎంతమంది లేడీస్ ఉన్నారంటే నాతో పాటు వీళ్ళేమైనా, నేను ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నా అండ్ బెంగళూరులో ఉన్నా, నేను ఎప్పుడు ఇలాంటిదైతే చూడలేదు. నేను టికెట్ తీసుకునే ఎక్కుతా బస్సెస్ అక్కడవి, నేను ఆంధ్ర నుంచి కాబట్టి. బట్ నేను వైజాగ్ నుంచి ఈరోజు 11 నైట్ అవుతుంది. చాలా మంది లేడీస్ ఉన్నారు, నేను చూపిస్తాను. 500 బస్ ఖాళీగా వచ్చింది. వీళ్ళు ఫ్రీగా బస్ వేసి ఫ్రీగా తీసుకువెళ్తున్నట్టు వీళ్ళు ఓవర్ యాక్షన్. వెళ్ళండి. ఒక ఫీమేల్ అయితే బాబుని పట్టుకుని ఫస్ట్ స్టెప్ లో నించుంది. తీసుకుని ఎంత దూరం వెళ్ళిపోయారంటే మధ్యదారిలో ఆపేశారు. మళ్ళీ ఇంత వర్స్ట్ సర్వీస్ అంటే వీళ్ళేదో ఫ్రీగా తీసుకెళ్తున్నట్టు, మాకు డబ్బులు ఏం రావట్లేదు, మీరు ఎక్కకండి అని చెప్పి పంపించేశారు. 500 బస్ నంబర్. ఈ టైంలో క్యాబ్స్ ప్రైస్ చూసుకుంటే 500 ప్లస్ 500 మినిమం 700, 800. వచ్చాము పేరుకే వైజాగ్, కానీ బస్సులు అసలు లేవు. ఆర్టీసీ బస్సులు అయితే అసలు ఆపట్లేదు. అక్కడ ఉంటే స్టాప్ ఇక్కడ ఆపుతున్నాడు, లేదా చివరికి ఆపుతున్నాడు. అక్కడ ఉంది కదా స్టాప్, ఇక్కడ ఆపుతున్నాడు, లేదా చివరికి ఎక్కడో ఆపుతున్నాడు. సమాధానం అయితే అసలు లేదు. పోలీసులు అయితే అస్సలు పట్టించుకోవట్లా. మేము ఇక్కడ 2 hours నుంచి నిల్చున్నాం. బస్సులు ఒక్కరు కూడా రావట్లేదు. మరి ఫ్రీ బస్సులు అన్నారు, ఎందుకో మాకు తెలియట్లేదు. ఒక్క బస్సు కూడా ఆపట్లేదు. మరి ఈ విషయం అయితే సీఎం గారు తెలియదు, మీరు అందరూ చెప్పాలి. మేము అందరికీ ఇక్కడ ఆడవాళ్ళు ఎంతసేపు డ్రైవర్ సెట్లు బస్ స్టాండ్లో వచ్చి వెయిట్ చేయాలి. బస్సు కూడా ఆపట్లేదు, కాంగ్రెస్ వెళ్ళిపోతారు. మరి మా బస్సు ఏంటంటే ఎంతసేపు వెళ్ళమంటారు, ఎట్లా చేయమంటారు, మీరే చెప్పండి. ఈ విషయం మాత్రం సీఎం గారి దగ్గరికి ఎలా వచ్చిందో ఒకసారి మీరు చర్యలు తీసుకోండి. ఆడవాళ్ళు అందరికీ రోడ్డు ఏమో ఉంటుంది. ఒక బస్సు ఆగట్లా, ఆటో మీరందరూ ఆపించండి, అందరూ కేర్ చేయండి. ఆర్టీసీ బస్సులు అయితే అసలు ఆపట్లేదు. పోలీసులు అయితే అస్సలు పట్టించుకోవట్లా. మేము ఇక్కడ 2 hours నుంచి నిల్చున్నాం. ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నా అండ్ బెంగళూరులో ఉన్నా, నేను ఎప్పుడు ఇలాంటిదైతే చూడలేదు.